పై దాని మీద కరీంనగర్ కేంద్రంగా నిర్వహించడం కోసం ఈరోజు ముఖ్య అతిథిగా పురంధరేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు అడ్రస్ చేస్తారు. ముందుగా వేదిక మీద ఉన్న వారిని పరిచయం చేస్తాను. డాక్టర్ జి మనోహర్ రెడ్డి గారు, గంగిడి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు. అదేవిధంగా తాజా మాజీ మేయర్ సునీల్ రావు గారు, మాజీ శాసనసభ్యురాలు బొడిగ శోభక్క గారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి పురంధరేశ్వరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు మాట్లాడతారు. ఇవాళ మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక్క నిమిషం. నీతి ఆయోగ్ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది, వారికి విధి విధానాలు ఉన్నాయి. జనాభా ఆధారంగా ఈ డెవల్యూషన్ అనేది జరిగేది. పర్ క్యాపిటా వారు చేస్తారు. కాదని చెప్పమనండి, కాదని చెప్తే ఓకే, కానీ అట్లా కాదు కదా. దాని ప్రాతిపదికన వచ్చేటువంటి విషయం వారు గమనించాలి, మనం గమనించాలి, ప్రజలు గమనించాలి. జిఎస్టీకి సంబంధించి ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి జిఎస్టీ కౌన్సిల్లో ఉంటారండి. ఓకే, సో దానికి ప్రకారంగా వారికి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే జిఎస్టీ కౌన్సిల్లో వారు తెలియజేయవచ్చు. ఒకటి. రెండు, ఏదైతే ట్యాక్స్ వెళుతుందో దానిలో 42% రాష్ట్రాలకు వచ్చేటువంటి విధానం దేశంలో ఉన్నది. ఇది సత్యం, దానికి అనుగుణంగా వస్తుంది. 3, మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కూడా కేటాయింపులు జరుగుతాయి. అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు మీరందరూ కూడా పాత్రికేయులు, మీరందరూ కూడా చాలా విజ్ఞులు, మీరందరూ కూడా ఈ విషయాలన్నింటి మీద కూడా రీసెర్చ్ చేసే ఉంటారు కదా. ఐ డూ అగ్రీ, అది సెంట్రల్ పూల్లోకి వెళ్ళిపోయేటువంటి విషయం. కానీ నేను అదే కదా చెప్పేది, మీరు నిర్మాణాత్మకంగా వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడండి ఆర్థిక మంత్రితోటి, ఎవరు కాదన్నారు. అదేవిధంగా జిఎస్టీలో మీరు ఉన్నారు కదా, మీ ఆర్థిక మంత్రి ఉంటారు, మాట్లాడండి. మీ వాటా కోసం మనం అడగొచ్చు కదా, ఎవరు ఆపారు? ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు 6 సూపర్ 6 అని 6 గ్యారంటీలు మా రాష్ట్రంలో కాబట్టి ఇక్కడ 6 గ్యారంటీలు అని చెప్పి ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఎన్ని నిలబెట్టుకున్నారండి? 1 మహిళలకి ఉచిత బస్ వసతి ఇచ్చినట్టున్నారు. మరి ఆ తర్వాత ఏమీ అందించినటువంటి పరిస్థితి లేదు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయ్యేటువంటి వారు ఉన్నారు. 11వ పిఆర్సీ ఉంది, మరి వారికి ఇస్తున్నారా బెనిఫిట్స్? వారికి వచ్చేది ఉందా? అది కూడా లేదని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. కనుక కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసినా అవన్నీ కూడా నీటి మూటలు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాలన్నీ బేరీజ్ వేసుకుని ఇవాళ చూసినట్లయితే మేము ప్రతిసారి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడతామండి. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒకే పార్టీకి సంబంధించినటువంటివి అయితే ఖచ్చితంగా అభివృద్ధి నడక కాదు కదా, పరుగులు తీస్తుందని. ఎందుకంటున్నామంటే ఇందాక సోదరులు అనేక విషయాలు రాష్ట్రం ఈ మాట అంటుంది, రాష్ట్రం ఆ మాట అంటుంది అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీ అందరి సమక్షంలో. ఇది మనం కాన్ఫ్లిక్ట్ ధోరణి కాదండి, పరస్పరం సహయోగం చేసుకునేటువంటి విధానంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అటువంటి ఒక మంచి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మన భవిత ఎవరైతే ఉన్నారో వారందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా పనిచేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నటువంటి మాట. కనుక ఆ విధంగా ప్రజలు గమనించి మా రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ ఆశీర్వదించమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. సార్, నేను ఇప్పుడు మీకు అన్ని వివరంగా చెప్పానండి. సో అన్నీ నేను వివరంగా చెప్పాను. తెలంగాణకి ఎంత ఇచ్చారు ఏమిటి అని. ఇప్పుడు ఇది కేటాయింపులండి. మనకి ఎప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే మనం ఎప్పటికప్పుడు
ప్రధాని గారి దగ్గరకో మంత్రి గారి దగ్గరకో వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇవ్వచ్చండి. వారు దాన్ని బేరీజ్ వేసుకుని వారు ఇవ్వాల్సినటువంటి సపోర్టు సహకారం ఖచ్చితంగా మనకు అందిస్తారండి. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని లేదండి, బిడ్డలందరూ సమానమే. విపక్ష పార్టీలు వారి బాధ్యతే అది కదండి. ఎంత కేటాయించినా మా కేటాయింపులు రాలేదని చెప్పడమే కదా. వారు ఏమంటున్నారు, అసలు కేటాయింపులే లేవని చెప్తున్నారు. నేను ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి, ఏ ఏ మంత్రిత్వ శాఖ కింద ఎంతెంత వస్తుందో మీ అందరికీ నేను చెప్తున్నాను. వారిని కాదని చెప్పమానండి. సార్ నేను ఇందాక అన్నాను, బిడ్డలందరూ సమానమే. ఏ రాష్ట్ర అవసరాన్ని బట్టి వారికి కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. నేను ఇందాక అన్నాను కదండి, వారి పాత్రే అది అని అనుకుంటున్నారు. ఏది చెప్పినా కూడా దాన్ని ఎదురు మాట్లాడటమే మా పాత్ర అనుకుంటున్నారు. నిర్మాణాత్మకంగా ఉండాలండి, ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఉండాలి. నిర్మాణాత్మకంగానే అంటున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులను మాత్రమే ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఒక్క పైసా కూడా తెలంగాణకి ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ యాజ్ పర్ చట్టం ప్రకారంగా రావాల్సినవి మాత్రమే ఇస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కూడా సాధారణంగా చట్ట ప్రకారంగా రావాల్సినటువంటివే కేటాయింపులు జరుగుతాయండి. ఇవాళ ట్యాక్స్ డెవల్యూషన్లో కేంద్రం కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్లో 42% ఇవాళ రాష్ట్రాలకు ఇస్తున్నాయి. 2014 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కదా. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం చేసి 42% ఇవాళ ఇస్తున్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అదేవిధంగా ఇవాళ మాకు ఏమీ రాలేదు అని చెప్తున్నారు. మరి నేను ఇవాళ చెప్పినవన్నీ కూడా వారు కూర్చుని ఇవన్నీ ఇచ్చారు, కానీ మాకు ఇవి కావాలి అని చెప్పొచ్చు కదా. నిర్మాణాత్మకం అంటే అదండి. కానీ అట్లా కాకుండా మాకు అసలు ఏమి రాలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం చేయటం మాత్రం ఇది న్యాయం కాదు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి రావడం జరిగింది. ఇక మున్ముందు అంటే వీటితోటి కేంద్ర ప్రభుత్వం ఆగదు. నరేంద్ర మోడీ గారి లక్ష్యం 2047 సంవత్సరానికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అని, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించాలి అని. నిన్న మొన్నటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం అనుకున్నాం, కానీ 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం అందరం వికసిత్ భారత్ని చూడాలని. కనుక అటువంటి వికసిత్ భారత్ని చూడాలి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎప్పుడైతే వారికి సంక్షేమాన్ని అందిస్తూ మనం ముందుకు వెళ్తామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. మనం ఏదైతే 3వ ఆర్థిక శక్తిగా మన భారతదేశాన్ని చూడాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ సంకల్పంలో భాగంగానే ఇవాళ ఈ రకమైనటువంటి కార్యాచరణతోటి భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక మంత్రి గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి మాధ్యమంగా వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ దేశం రాష్ట్రం యొక్క అభివృద్ధిని సాధిస్తూ దేశ సర్వతోముఖ అభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేసుకునేటువంటి విషయం, ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ, మొన్న జరిగింది ఒక సర్వే, ఇండియా టుడే వారు అనుకుంటాను చేశారు సర్వే. ఇవాళ ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎంత వస్తుంది ఓటు శాతం అని చెప్పి చూసినట్లయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 49% వస్తే ఇప్పుడు కనుక మీరు నిర్వహిస్తే 52% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇండియా టుడే చేసినటువంటి సర్వేలో బయటపడినటువంటి విషయం. ఇవన్నీ ఏమిటంటే దేశ ప్రజలు గమనిస్తున్నారు, దేశ నాయకత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో గమనిస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే కళ ఏదైతే మందుందో అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించే ప్రజలు ఈ రకంగా మరి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు అని చెప్పి భావిస్తూ మీ మాధ్యమంగా ఈ విషయాలు ప్రజలకి చేరువ చేయాలి అనేటువంటి ప్రయాసలో భాగంగా నన్ను ఇక్కడికి పంపించినటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం. ప్రశ్నించవచ్చు, ఇవాళ దేశవ్యాప్తంగా మీరు చెప్తున్నారు మా తెలంగాణకి ఏమిటి అని. ఇవాళ మీ మాధ్యమంగా మేము తెలియజేస్తున్నాము, రహదారి రైలు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 18,754 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ రహదారుల యొక్క అభివృద్ధి ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద 6,980 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్లో మనం ఉన్నాం,
కరీంనగర్, మెదక్, నిజామాబాద్ రాష్ట్ర రహదారి విస్తరణ మరియు డబుల్ లైన్కి సంబంధించి 3,210 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో జాతీయ రహదారుల యొక్క అభివృద్ధికి గాను 4,380 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రానికి 12,943 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 13,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మాధ్యమంగా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇవాళ 8,450 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకి లబ్ధి చేకూరేటువంటి విషయం, ఎంఎస్పి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అదేవిధంగా వరంగల్, నిజామాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి గాను 79 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ప్రధాన్ మంత్రి స్కూల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 3,490 కోట్లు, అంటే దగ్గర 3,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద తెలంగాణ రాష్ట్రానికి గాను 2,850 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ అదనపు మౌలిక వస్తువుల కల్పన కోసం దగ్గర 2,000 కోట్ల రూపాయలు, అంటే 1,905 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వైద్య ఆరోగ్యం కింద, అంటే శానిటేషన్ మరియు హెల్త్ ఆరోగ్యం కింద 7,650 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. బీబీ నగర్, అంటే బీబీ నగర్ ఎయిమ్స్ ఏదైతే ఉంటుందో ఆ బీబీ నగర్ ఎయిమ్స్ పరిధిలోకి మనకి ఖమ్మం, నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉంటారు. మరి ఎయిమ్స్కి గాను, బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్కి గాను 5,550 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈసీఐఎస్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి గాను 1,867 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న మరియు లఘు పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి అభివృద్ధి కోసం 2,480 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ముద్రా యోజన కింద ఎవరైతే ఔత్సాహికారులైనటువంటి పారిశ్రామికవేత్తలు ఉంటారో వారికి అందించేటువంటి లోన్ల కింద దగ్గర 2,000 కోట్ల రూపాయలు వారికి అందించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమం కింద 4,830 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి ఈ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉజ్వల యోజన కింద ఉన్నటువంటి లబ్ధిదారులు దగ్గర 3 లక్షల మంది ఉన్నారు. వారందరికీ కూడా లబ్ధి చేకూర్చేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం తెలుసు. వారందరికీ అందించేటువంటి లబ్ధి ఏదైతే ఉందో 3,210 కోట్ల రూపాయలు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంగన్వాడీలకు అందించేటువంటి సహకారం ఏదైతే ఉందో అది 1,620 కోట్ల రూపాయలు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకి. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ చూసినట్లయితే అన్ని రంగాలకి, అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమాన్ని అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. ఇవాళ ఇన్ని రకాలుగా మనందరికీ తెలుసు. కనుక ఈ రకంగా అన్ని విధాలా కూడా మహిళాభివృద్ధి మీద, మహిళా సాధికారత మీద కూడా దృష్టి పెడుతూ దేశ అభివృద్ధికి ఇది సహకరించేటువంటి అంశం కాబట్టి, ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మహిళలకు కూడా తన వంతు అండదండల్ని సపోర్ట్గా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మధ్యతరగతి వారు, సాధారణంగా మధ్యతరగతి వారు ఆందోళన చెందేటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా బడ్జెట్లో మాకు తగినంత సహకారం అందడం లేదు అనేటువంటి ఆందోళన ప్రతి మధ్యతరగతి వారిలో ఉండటం అనేది సాధారణం, సహజం. మేము దాన్ని గుర్తించాం కూడా. గుర్తించినటువంటి సందర్భంలోనే ఇవాళ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మనకి వెసులుబాటు ఇచ్చారు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 సంవత్సరానికి ముందు అది 2 లక్షల రూపాయల వరకు మాత్రమే ఎగ్జామ్షన్ ఉండేది. తర్వాత 5 లక్షలు అయింది, 7 లక్షలు అయింది. ఇవాళ 12 లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవాళ ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మధ్యతరగతి ఇళ్ళకి కూడా ఇవాళ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. వారికి కూడా ఇళ్ళు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అదేవిధంగా జన్ ఔషధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థాపించి సాధారణంగా మందులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ వ్యయంతో కూడినటువంటి విషయం అని చెప్పి మనం అందరం కూడా ఇందాక చెప్పుకున్నాం.
కనుక ఆ భారం ప్రజల మీద పడకూడదు, అందులోనూ మధ్యతరగతి వారు అనుభవించకూడదు అనేటువంటి ఆలోచనతోటి జన్ ఔషధి కేంద్రాలని కూడా ప్రవేశపెట్టి బయట కనుక ఒక బ్రాండెడ్ మెడిసిన్ మనం కొనాలంటే అది ఒక క్యాప్సూల్ 100 రూపాయలు ఉన్నట్లయితే ఇక్కడ మనకి జన్ ఔషధి కేంద్రంలో ఇంచుమించు ఒక 20 రూపాయలకి మనకి అందేటువంటి వెసులుబాటు ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా అన్ని విధాలా 10,000 రూపాయలకి పెంచారు, ఎందుకంటే ఖర్చు కూడా పెరుగుతుంది కాబట్టి. ఇవాళ రాష్ట్రం వారికి ఏదో మేము రైతు భరోసా అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినా సకాలంలో రైతులకి ఇక్కడ సహకారం అందట్లేదు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో క్రమం తప్పకుండా టెన్షన్గా నెల 1వ తారీఖున వారి ఖాతాలోకి వెళ్ళిపోతున్నటువంటి విషయం ప్రతి రైతు కూడా గుర్తిస్తున్నాడు అని చెప్పి నేను ఇవాళ విశ్వసిస్తున్నటువంటి విషయం. దానికి గాను దేశంలో ఉన్నటువంటి 11 కోట్ల రైతులకి సహకారాన్ని అందిస్తే దానికి అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా 2,50,00,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకి అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పి మీ అందరికీ కూడా నేను సహకారం కాదు, వారిని గౌరవించి వారికి మేము అందిస్తున్నటువంటి మా సహకారం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఫసల్ బీమా యోజన సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు దాని మొట్టమొదటి దుష్ప్రభావం పడేది రైతాంగం మీద. కనుక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించి ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది చాలా చాలా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కొంచెం ఈజ్ చేస్తూ ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టి రైతు ఎప్పుడైతే తన పంటని కోల్పోతాడో కోల్పోయిన 15 రోజుల్లోనే 25% వారికి కాంపెన్సేషన్ అందాలి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ వచ్చినటువంటి లాభార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమం కింద 4 కోట్ల మంది రైతులు ఇవాళ దీని కింద లాభార్థులుగా ఉన్నారు, అంటే ప్రీమియం కట్టినటువంటి వారు. దీనికైనటువంటి ఖర్చు కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర 2,73,00,000 రూపాయల మేరకు ఇప్పటి వరకు కూడా రైతులకి అన్ని విధాలా కూడా సహకారం అందించినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఇవాళ చూసినట్లయితే ఇంతకుముందు ఉన్నటువంటి బడ్జెటరీ అలొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వ్యవసాయ క్షేత్రానికి గాను అది 27,663 కోట్ల నుండి 1,37,756 కోట్లకి పెరిగినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా మనందరికీ తెలుసు ఏదైతే మన ఈ యూరియాకి సంబంధించినటువంటి అంశం దేశంలో 4 మూతపడినటువంటి సంస్థల్ని తెరిపించి ఇవాళ యూరియాని మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా ప్రొడక్షన్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం మాత్రమే కాకుండా మన ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి తన సహకారాన్ని అందిస్తున్నారు. ఇవాళ యూరియా కొరత అని చెప్పి మనం అనుకోవటానికి లేదు. ఇది ప్రధానంగా ఎందుకంటే మనం ఈ ఫర్టిలైజర్స్కి సంబంధించినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో 2,25,000 కోట్ల రూపాయల భారం ఏదైతే మన ప్రభుత్వం మోస్తుందో దాన్ని తగ్గించుకునే దిశగా మాత్రమే కాకుండా స్టార్టప్ ఇండియాలో మనం ఇక్కడ ఇండిజినస్గానే మన దేశంలోనే ఈ యూరియాని మనం తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా గోకుల్ మిషన్ని ప్రవేశపెట్టి పేదలకి గోవుల్ని కూడా అందివ్వటం జరిగింది. దాని కింద కనుక చూసినట్లయితే పాడి మాధ్యమంగా ఇవాళ పాల ఉత్పత్తి 146 మిలియన్ మెట్రిక్ టన్నులు కనుక ఉన్నట్లయితే ఇవాళ చూసినట్లయితే అది 231 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రైతులకి ఈనామ్ మాధ్యమంగా దేశంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నింటినీ కూడా అనుసంధించి మరి ఎక్కడైనా సరే మెరుగైనటువంటి ధర ఉన్నది అంటే అక్కడ తన ఉత్పత్తిని అమ్ముకునేటువంటి ఒక వెసులుబాటుని రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి భావిస్తూ, అదేవిధంగా 1% మహిళలు ఉన్నారు.
వారికి కనుక అన్ని విధాలా కూడా మన సహకారాన్ని అందించగలిగినట్లయితే వారు దేశ అభివృద్ధిలో గణనీయమైనటువంటి పాత్ర పోషించగలరు అని చెప్పి మోడీ గారి నాయకత్వంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. దానిలో మాధ్యమంగానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇవాళ దేశంలో ఉన్నటువంటి 91 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి 10 కోట్ల మంది మహిళల్ని లక్పతి దీదీలుగా చేయాలి అనేటువంటి ఆలోచన. ఉమెన్ డెవలప్మెంట్ అంటే మహిళా సాధికారత నుండి మహిళల నాయకత్వంలో సాధించేటువంటి సాధికారత, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేటువంటి దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ మహిళలకు అన్ని విధాలా కూడా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావన. దానిలో భాగంగానే డ్రోన్ దీదీలు, ఏదైతే డ్రోన్ టెక్నాలజీ వచ్చిందో దాని మాధ్యమంగా మహిళల మాధ్యమంగా ఇవాళ చేలల్లో మనం ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పురుగుల మందులు కానీ చల్లించుకునేటువంటి ఒక అవకాశం కనుక వారిని కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ వారి మాధ్యమంగా దేశ అభివృద్ధిని సాధించాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు, మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత్ యోజన, ఎందుకంటే గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి పౌష్టిక లోపాన్ని దానికి అధిగమించాలి అనేటువంటి భావనతోటి మహిళలకి ఈ యొక్క రకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద మన బిడ్డలకి ఉచితంగానే 7 ప్రాణాంతకమైనటువంటి జబ్బులు, వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించడానికి గాను మరి ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతూ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వారిని సైతం ఆయుష్మాన్ భారత్ తోటి ఇవాళ అనుసంధించడం జరిగింది. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణంలో వారి పాత్ర గణనీయంగా ఉంటుంది అనేటువంటి భావన, అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ 37 లక్షల అంగన్వాడీ వర్కర్స్ని ఇవాళ ఆయుష్మాన్ భారత్ తోటి వారిని కూడా అనుసంధించడం జరిగింది. కనుక ఈ రకంగా ఉజ్వల యోజన కింద వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మరి మనందరికీ తెలుసు ఇవాళ 500 రూపాయలకి వయసు పైబడినటువంటి వారు ముదసలి వయసులో ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి సహాయాన్ని అందించాలి అని ఆయుష్మాన్ భారత్ని మరి 70 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా ఇవ్వటం జరిగింది. అయితే దురదృష్టకరం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. వారు విడిగా ఒక కార్యక్రమాన్ని నడిపారు. మరి హాస్పిటల్స్కి సరి అయినటువంటి బిల్లులు కూడా అందించినటువంటి సందర్భంలో అవి కూడా కొనసాగటం లేదు. కనుక ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి పేదలు మరియు వయసు పైబడినటువంటి వారిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుంది అని తెలియజేయటానికి ఎటువంటి సంకోచము లేదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా హర్ ఘర్ నల్ మే జల్ అనేటువంటి కార్యక్రమం, జల్ జీవన్ మిషన్ మాధ్యమంగా పేదలకి చక్కటి త్రాగునీరు అందివ్వాలి అని. ఎందుకంటే ఇవాళ నీటి మాధ్యమంగా వచ్చేటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలని కేటాయించి ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి మాధ్యమంగా నీటిని అందించాలి అనేటువంటి ఒక సంకల్పం. ఇవాళ చూసినట్లయితే దగ్గర 15,42,00,000 రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి నీటిని అందించేటువంటి వసతి. ఇక్కడ ఏమిటంటే తెలంగాణలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ జల్ జీవన్ మిషన్ కింద వచ్చినటువంటి వనరులు కూడా వారు మరి మిషన్ భగీరథ దాని మాధ్యమంగా మేము నీటి కుళాయిలు ఇస్తున్నామని చెప్పి తెలియజేశారు. కానీ కేంద్ర సహకారం అందిస్తుంది అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయలేదు. కానీ ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి ఇచ్చి ఆ కుళాయి మాధ్యమంగా నీటిని అందించేటువంటి సౌకర్యం కేంద్రం అందిస్తుంది అనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఇవాళ దేశవ్యాప్తంగా 13 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి గాను 12,192 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా పెద్దపీట వేస్తూ ఇది కేవలం ఏదో మరుగుదొడ్ల నిర్మాణంగా చూడటం కాదండి, ఇది మహిళల యొక్క ఆత్మగౌరవం మరియు వారి ఆరోగ్యంతో ముడిపడినటువంటి అంశం అని చెప్పి గుర్తించాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయించక ముందు
అదేవిధంగా సూర్యుడు అస్తమించిన తరువాత మహిళలు బయటికి బహిర్భూమికి వెళ్తున్నటువంటి సందర్భంలో దాని యొక్క ప్రభావం ఏ విధంగా దుష్ప్రభావం ఏ విధంగా మహిళల ఆరోగ్య పరిస్థితి మీద ఉంటుందో గమనించి అదేవిధంగా మహిళ తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకుని బయటకు వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణాన్ని నరేంద్ర మోడీ గారు తన ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి అంశం కనుక ఇవాళ మనం అవహేళన చేయవలసినటువంటి అవసరం లేదు. దీన్ని గుర్తించి గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ దానికి గాను నేను ఇందాక చెప్పాను దగ్గర 13,000 కోట్ల రూపాయలని దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నారు బీసీ కుల గణన మేము చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు స్వచ్ఛంగా చేశారు అనేటువంటి విషయం అంటే నిజాయితీతో చేశారు అనేటువంటి విషయానికి వస్తే అది ప్రశ్నార్థకం. ఎందుకంటే బీసీలు మాత్రమే కాకుండా పశ్చిమందల్ని కూడా తీసుకుని వచ్చి వారిని కూడా మేము బీసీలు అని చెప్పి చెప్పడం అనేది ఏదైతే రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పినా కూడా ఇవాళ వారిని సైతం తీసుకుని వచ్చి మేము బీసీలో కలిపి మేము బీసీ రిజర్వేషన్లు మేము పెంచుతామని చెప్పి చెప్పడం అనేది ఇది ఒక రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి నిజమైనటువంటి గుర్తింపును వారికి ఇచ్చే విధంగా అంటే చాలా వరకు కూడా బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు హస్తకళల మీద ఆధారపడి జీవించేటువంటి వారు కనుక అటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి విశ్వకర్మ యోజన ఉన్నారు. గిగ్ వర్కర్స్ అంటే సాధారణంగా ఏమిటంటే ఎక్కడైనా సరే ఏ రకమైనటువంటి పని అయినా సరే అది స్వల్పకాలం కోసం వెళ్ళి అక్కడ పనిచేసేటువంటి వారు అటువంటి వారు అసంఘటిత రంగంలో ఉండేటువంటి వారు కనుక వారికి సరైనటువంటి గుర్తింపు లేదు అనేటువంటి అంశాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ గిగ్ వర్కర్స్కి సంబంధించి కూడా వారికి కూడా సంరక్షణ కల్పించాలి అనేటువంటి ఆలోచనతో 1 కోటి మంది గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ శ్రమ్ పోర్టల్లో కనుక వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా ఆయుష్మాన్ భారత్ కింద వారికి అన్ని విధాలా కూడా వారికి ఏదైతే లాభాలు లబ్ధి పొందాలో ఆ లబ్ధి పొందే విధంగా అదేవిధంగా వారికి 60 సంవత్సరాల తర్వాత ఈ శ్రమ్ కార్డు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో ఈ శ్రమ్ కార్డు కూడా వస్తుంది కాబట్టి వారికి పెన్షన్ వచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేశారు అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. కనుకనే ఇవాళ చూసినట్లయితే 25 కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకుని వచ్చారంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వారిని దృష్టిలో పెట్టుకుని చేపట్టినటువంటి సందర్భంలోనే ఈ లక్ష్యం మనం చేరుకోగలిగాం అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 25% మంది 35 సంవత్సరాల లోపు వారు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి యువశక్తి ఏదైతే ఉందో వారిలో గనక నైపుణ్యాభివృద్ధిని మనం అందించగలిగితే వారికి కేవలం మన దేశంలో ఉన్నటువంటి అవసరాలు మాత్రమే కాకుండా ప్రపంచ అవసరాలని కూడా తీర్చేంతటి యువత మన దేశంలో ఉన్నటువంటి విషయం మనం గమనించాలి. కనుక యువతకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీని మీ మాధ్యమంగా నేను ప్రజలకి తెలియజేసుకోవాల్సినటువంటి విషయం 2014వ సంవత్సరానికి ముందు ఈ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగేది. కానీ ఇవాళ 2025-26 సంవత్సరానికి గాను యువతకి ఏవైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖకి 3,800 కోట్ల రూపాయలని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించినటువంటి విషయం మీ అందరి మాధ్యమంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే దగ్గర 3 ఎక్కువ కేటాయింపులు ఇవాళ యువతకి మా ప్రభుత్వం చేసింది అని చెప్పి తెలియజేయడానికి మేమందరం కూడా చాలా గర్వంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. దీని మాధ్యమంగా బిడ్డల్ని ఎప్పుడైతే పసి వయసులో మనం గుర్తించి వారిని పట్టుకుని వారికి నైపుణ్యాభివృద్ధిని అందిస్తాము అంటే విలక్షణంగా ఆలోచించాలి, కొత్త ఆవిష్కరణలు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం
స్థాపించడానికి చేస్తున్నటువంటి కృషి అని చెప్పి మీ మాధ్యమంగా తెలియజేసుకుంటూ దీనివలన 1 కోటి మంది ఎవరైతే మన యువత ఉన్నారో వారికి ముందుగా తర్ఫీదు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది అనేటువంటి విషయం మీ మాధ్యమంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భారత్ నెట్ మాధ్యమంగా గ్రామాల్లో స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫైబర్ ఆప్టిక్ ఏదైతే ఉందో దాని సామర్థ్యం పెంచి అక్కడ పిల్లలకి టెక్నాలజీని కూడా చేరువ చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని భారత్ నెట్ కార్యక్రమం మాధ్యమంగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 2025 సంవత్సరానికి గాను మెడికల్ కాలేజ్లో 10,000 సీట్లని ఇవాళ పెంచడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 75,000 సీట్లను పెంచాలి అనేటువంటి ఆలోచన. కనుక ఇది కూడా మన దేశంలో ఉన్నటువంటి యువతకి ఏదైతే మనకి చాలా పేషెంట్ టు డాక్టర్ రేషియో ఒకంత మనం పెంచుకోవాలి, మెరుగుపరచుకోవాలి అని అనుకుంటున్నామో దానికి తోడ్పడేటువంటి అంశం. అదేవిధంగా విద్యని మధ్యతరగతి వారికి కూడా సూపర్ 6 అక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రాలో కనుక చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి నిర్వర్తిస్తూ వస్తున్నారండి. కానీ ఇక్కడ నిర్వర్తించేటువంటి క్రమం కనపట్లేదు కదా మనకి ఆ క్రమం కనపట్లేదు. అక్కడ ఒకదాని తర్వాత ఒకటి మేము పలానా టైంకి మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ లేదు కదా. అది ప్రభుత్వాలు చూసుకునేటువంటి విషయం అండి. కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్లో వాళ్ళు తెలుసుకుంటారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.